హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చూపించట్లేదు మీకు. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, తినేసి గిన్నెలన్నీ తోమేసిన తర్వాత రెసిపీ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను వీడియో తీయడం. అయితే ఇక్కడైతే పప్పుచారు రెసిపీ అయితే చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చండి, ఎలాంటి బ్యాచిలర్స్ అయినా కూడా సింపుల్గా చేసుకునే పప్పుచారు రెసిపీ. నేను ఇక్కడ ములక్కాయలు వేసి చేస్తున్నాను. ములక్కాయ పప్పుచారు చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే ఆల్రెడీ నేను పప్పు ఉడికించి పెట్టుకున్నాను, అలానే చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇక్కడైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడైతే ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాల్సిందే. మీ దగ్గర సొరకాయ ఉన్నా సొరకాయ వేసుకోవచ్చు, వంకాయ, బెండకాయ, ఇంకా ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఒక్కసారి సింపుల్గా ఎన్ని రెసిపీస్ ఉన్నా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ హడావిడి లేకుండా. నాకు యూట్యూబ్లో చూసినా సరే నాకెందుకో ఫస్ట్ నుంచి చేసే రెసిపీనే చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇలా మూత పెట్టుకొని మగ్గించేసుకోండి. ఇక్కడ పప్పులో చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇది మా ముగ్గురికి పొద్దున సాయంత్రంకి అయితే పప్పుచారు అయితే వచ్చేస్తుందండి. ఉడికించిన పప్పులో చింతపండు నుంచి తీసిన రసము, అలానే 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చేత్తో మిక్స్ చేస్తున్నారు ఏంటి అని అనుకున్నా, ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి స్పూన్ ఎందుకు ఇంకా పెట్టడము అనేసి ఇంకా చేత్తోనే అనేస్తున్నానండి నేనైతే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమన్నా సరిపోకపోతే వేసుకోండి. నాకు ఇక్కడైతే కారము కొంచెం తగ్గినట్టుగా అనిపించి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా మా పాప తినదు అండి, అందుకోసమే అనేసి కారం ఉప్పు అడ్జస్ట్ అయితే చేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూసారు కదా, నాకు అక్కడక్కడ కొంచెం పప్పు పలుకులుగా ఉంటే చాలా ఇష్టం అండి. మీకు వద్దు అనుకుంటే మొత్తం మిక్సీ జార్లో అట్లా వేసుకొనైనా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. లేదు అన్నా కూడా పప్పు మెత్తగా ఉడికించినా కూడా మెత్తగా అయిపోతుంది, మనం ఏం మిక్సీ అయిన అవసరం లేదు. చాలామంది మిక్సీలో వేస్తూ ఉంటారు. చూసారు కదా, ఈ లోపల మనము ఇది కలుపుకునే లోపల సిమ్లో పెట్టి మగ్గించామంటే అది ఆల్రెడీ మంచి ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ మంచి మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పప్పులో చింతపండు పులుసు వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పులుసుని అందులో వేసేసుకుంటే మంచిగా మరగాలండి. నేనైతే పైదాకా వచ్చింది కదా, సిమ్లోనే పెట్టాను, ఇంకా మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టలేదు. సరేలే, ఈ లోపల స్లోగా అవుతూ ఉంటుంది, ఆలూ ఫ్రై కూడా చెయ్యాలి కదా అని చెప్పేసి. బాగుంటుంది కదండి, బెస్ట్ కాంబినేషన్ రెసిపీ. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి. అసలు ఆలు పప్పుచారు ఫ్రై చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. కొన్ని వడియాలు పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందుకోసమే ఇంకా ఆలుగడ్డలు ఉన్నాయండి, కొన్ని అయితే ఫ్రై చేద్దాము, తింటారు కదా. మా హస్బెండ్కి అయితే, నాకు అలాంటిది ఏమి ఉండదండి, మా హస్బెండ్కి అయితే తప్పకుండా ఏదో ఒక కర్రీ మాత్రం ఉండాల్సిందే. పప్పుచారు పప్పు చేసినప్పుడేమో ఆమ్లెట్ అంటారు, వడియాలు, అప్పడాలు ఏదో ఒకటి ఉండాల్సిందే వాళ్ళకి. ఇంకా అందుకని సరేలే, ఒక సింపుల్గా ఒక 5 ఆలుగడ్డలు తీసుకొని ఫ్రై చేద్దాంలే అని అనుకున్నాను. అయితే ఎప్పుడు చేసే ఆలుగడ్డ ఫ్రై కాకుండా నేను ఎల్లిపాయ కారం వేసి చేశానండి. అంటే ప్రత్యేకంగా ఎల్లిపాయ కారం అయితే పట్టలేదు, కానీ మీరు చూస్తూ ఉంటే రెసిపీ అనేది అర్థమవుతుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, పప్పుచారు అనేది మంచిగా పొంగొచ్చేసింది, మంచిగా ఉడుకుతుందండి పప్పుచారు అయితే. ఈ టైంలో జీలకర్ర మెంతుల పొడి తప్పకుండా వేసుకుంటానండి, చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇది వెయ్యంగానే అండి ఒక్క 2 నిమిషాలకే మన చుట్టుపక్కలంతా పప్పుచారు స్మెల్ వచ్చేస్తూనే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి పప్పుచారు అనేది. ఒక్కసారి మీరు తప్పకుండా ఎన్ని రెసిపీస్ చేసినా కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి. కొంచెం బెల్లం ముక్కేసానండి, పోయిన వారం కూడా అలా వేస్తే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను, ఉంది కాబట్టి ఎక్కువ వేసుకున్నాను, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకున్నా చాలు అండి. ఇక్కడ ఏమన్నా సౌండ్స్ మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఎన్నిసార్లు కట్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా పక్కన, అందుకనే ఇంకా సౌండ్స్ వస్తున్నాయి, ఇంకా అడ్జస్ట్ చేసుకోండి.
ఇంకా తప్పట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఇంకా అలా వస్తూనే ఉన్నాయండి. ఆఫ్టర్‌నూన్ ఇద్దామన్నా ఆఫ్టర్‌నూన్ ఏదో ఒకటి మోగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఏ డే డేలో ఇద్దామంటే నా పనైతే కాదు. ఎప్పుడో ఒకళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా! ఇంకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేము. ఇక్కడైతే నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఆలూ ఫ్రై కోసం. అక్కడైతే పప్పుచారు అయితే ఒక 10 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్‌లో మరిగిందండి చాలు. ఇంక కట్టేసేసాను పప్పుచారుని కూడా. ఇక్కడికొచ్చేసరికల్లా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను. చాలా బాగుందండి రెసిపీ. అసలు ఎలా వస్తదా అనుకున్నాను. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఎల్లిపాయ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే భలే నచ్చిందండి ఫ్లేవర్ అయితే. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మనం ఫ్రై అనేది నార్మల్గా చేస్తూ ఉంటాం, అలా కాకుండా ఇలా చేసి చూడండి. నాకు ఒక్కటి అనిపించిందండి ఇది చేసినప్పుడు, మనము ఆలుగడ్డల్ని ఇట్లా అదే తురుముతాం కదా, తురిమినా కానీ ఆలుగడ్డ సన్న ముక్కలుగా స్లైసెస్లా కట్ చేసి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసిన వాటిని డీప్ ఫ్రై కొంచెం లైట్గా వేయించేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, మనం మిక్సీ పట్టుకొని వేస్తే ఆలు పచ్చడిలాగా టేస్ట్ ఉంటుందేమో అనిపించిందండి. చాలా కొన్ని వంటలు చేస్తుంటే భలే ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ చూసారా మంచి ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఆలుగడ్డలు కూడా వేసేసుకున్నానండి. కింద చాలామంది మూత పెట్టారండి. నేనైతే తప్పకుండా ఏ బిస్కెట్ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు, కింద పడుతుంది వదిలేసి, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు చెప్పు, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు. అసలు చూడండి పెద్దగా వస్తుందండి. అసలు నోరు అంటే ముయ్యనే ముయ్యదు అమ్మాయి గారు. ఇంట్లో ఉంటే ఇదే అరుకు. అసలు నువ్వు రైమ్స్ చెప్పవా? పడేసావా? ఇప్పుడే కదా తాగింది, మళ్ళీ తాగుతావా? నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళి చెప్పు, చెప్పవా? స్కూల్కి ఎందుకు పడేస్తావు? బాయ్ చెప్పు మరి. బాయ్ 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 చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అని, హాయ్ ఫ్రెండ్స్ అని తీస్తా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. ఎందుకున్నావు ఈరోజు? యూనిఫామ్ కొనుక్కుంటున్నావా? బయటకు వెళ్తున్నా షాపింగ్కి. ఓయ్ ఓ స్టైల్. అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. ఎన్ని పనులు చేస్తారంటే. బాయ్ బాయ్. ఇంకా రెసిపీలోకి వచ్చేద్దామండి. మా పాప అయితే నిన్ను స్కూల్కి వెళ్ళనమ్మా, యూనిఫామ్ తీసుకోవాలనేసి మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొని వస్తా అని చెప్పారు. తనకు అసలు కుదరలేదండి. ఆ సాటర్డే బయటికి వెళ్ళడమే కుదరలేదు, ఇంట్లోనే ఉండిపోయింది మా పాప అయితే. చూసారు కదా, ఆలుగడ్డలు అయితే అలా వేయించుకుంటూ ఉన్నాను. మూత అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, అప్పుడైతే మనకి అడుగంటకుండా కొంచెం వేడి అనేది బయటికి, ఎయిర్ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది అంటారు కదా. నాకైతే తెలియదు, నేనైతే ఇట్లా కొంచెం పక్కకు పెట్టేసి అయితే మూత పెట్టి వేయించుకుంటాను. ఇదే ఫ్రై కాదండి, బెండకాయలు చేసిన అంతే చేస్తాను, చాలామంది చెయ్యరు కదా. ఇక్కడ చూసారా ఆలుగడ్డలు మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని మంచిగా ఒక పక్కకనైతే అనేసుకుంటున్నాను. ఇక్కడ ప్లేట్లో నేను వెల్లిపాయల్ని ఒక 4-5 ఎల్లిపాయలని దంచుకున్నానండి. మంచిగా దంచేసుకుని దాంట్లో వేసుకున్నాను. అక్కడ ఆయిల్ ఉంటుంది కదా, మంచిగా కొంచెం వేగుతుంది, రోస్ట్ అవుతున్నట్టు ఉంటుంది అనేసి వేసుకున్నాను. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని అంతవరకే ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఈ లోపల. మళ్ళీ తర్వాత మనం మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా, ఎల్లిపాయ ఫ్లేవర్ అంతా మంచిగా పట్టేస్తుంది కదా. ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. అలా వేసిన ఎమ్మటే అండి ఎంత మంచి స్మెల్ వచ్చిందో నేను చెప్పలేనండి. ఒక్కసారి మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు తప్పకుండా. చేయలేని వాళ్ళు చాలామంది ఉండుంటారు, ఎవరో ఒకరు చేసుంటారు, కానీ ఒక్కసారి ట్రై చేయండి. మనం ఆ కరివేపాకు వేయంగానే ఆ ఎల్లిపాయల స్మెల్, కారం కలుపుతుంటే భలే వచ్చిందండి. ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎందుకో చాలా ఇష్టం అండి ఆలూ ఫ్రై. అడుగంటకుండా మంచిగా ప్రతి ముక్కకి ఇలా వేగినట్టు ఉంటుంది చూసారా, నాకు భలే ఇష్టం అండి. వేడి వేడి తినాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ రోజు పప్పుచారు ఆలూ ఫ్రై అయితే
ఎమ్మట అయిపోయిందండి ఆలూ ఫ్రై అయితే. పప్పుచారు అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఉండిపోయింది, కానీ ఆలూ ఫ్రై అయితే ఎమ్మట అయిపోయింది. చాలా టేస్ట్ అయితే ఉంది. మీరు తప్పకుండా మస్ట్ ట్రై రెసిపీ, తప్పకుండా ట్రై చేయాలి. ఇక్కడైతే నేను ఉప్పు కారం మంచిగా సరిపోయా లేదా అని చూసుకుంటున్నాను. ఆలుగడ్డ కొంచెం సేపు పక్కకు పెట్టి టేస్ట్ చేద్దామని ఏమి కాలుతుందండి. అసలు నా నోరు కాలిపోయింది తిందామంటే. ఇంకా ఇంకా కర్రీ రెసిపీ అయితే చూసారు కదా, అయిపోయింది. ఈరోజైతే పప్పుచారు ఆలూ ఫ్రై అయితే చేశానండి. చూసారు కదా ఏమి ఎండ కొడుతుందండి. 4 డేస్ నుంచి విపరీతమైన ఎండ, అసలు భరించలేకపోతున్నాము. కాసేపు బయట అడుగు పెడదామంటేనే కాళ్ళు గాలిపోతున్నాయి మాకైతే. చూసారా చెమటలు. ఆ వంట చేసే లోపల కొంచెం లేట్ అయింది. మార్నింగ్ బాక్స్ అయితే పెట్టలేదు మా హస్బెండ్కి. ఈరోజు లేట్ అయిపోవడం వల్ల టైంలో చేసాం కదా, మస్తు వేడండి. మస్తు ఎండలుగా ఉన్నాయండి, అసలు చెప్పలేము ఆ ఎండ గురించి అయితే. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.